దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, 13వ తేదీ సాల్మియా క్రిస్మస్. మరి దేవుడు శాంతమ్మని నిలబెట్టుకుని సెక్రటరీ అమ్మ అక్కడ ఉన్న ఒక్కొక్కరిని దేవుడు చిన్న సంఘముగా పెట్టినప్పటికీ గొప్ప ప్రేమతో హృదయాలు నింపి ఈ రోజున దేవుడు మహిమపరచబడుతున్నాడు అంటే ఆయన గొప్ప కార్యాలు, కనికరాలు మన పట్ల ఉన్నాయి కదా. ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాక్యము, వాగ్దానం ఆ రోజునే నిన్న ఊహించిన రీతిలో బెలాము చెప్పిన మాట మనం నేర్చుకున్నాం. ఆ సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు. ఆ యొక్క గొప్ప దర్శనము చూచిన బెలాము సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం, యాకోబులో నక్షత్రము ఉదయించును. చూసారా, ఎప్పుడో చెప్పబడిన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువుల వారిలో ఏ విధముగా నెరవేరినాయో చూసారా. ఈ పూర్తి వచనము సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. చూసారా, నాట్ హియర్ అండ్ నౌ, నాట్ క్లోజ్ బై. ఎప్పుడో జరగబోయే దర్శనాలు నిజంగా నీవు ఆత్మను పొందుకుంటే, బిలాము ఆత్మను పొందుకున్న సొది సొమ్ము కోసము దేవుని బిడల్ని శపించడానికి, ఒకవేళ నీలో బిలాము ఉన్నాడేమో జాగ్రత్త సుమా. వారు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. వారిని నువ్వు శపించడానికి దేవుడు నీ వైపు రాడు. కారణం, ఇక్కడ యాకోబులో నక్షత్రము ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనము చేయను. ఇది వాగ్దానం. కనుక ఒక్కసారి ఇంగ్లీష్లో మనం చూసుకుంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Numbers chapter 24 verses 17, I see him but not here and now. ఇంకా ఏం చెప్పబడుతుంది? I perceive him but far in the distant future. అంటే నేను ఆయన్ని చూస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు కాదు. I perceive, నేను గ్రహిస్తున్నాను, నాకు అర్థమవుతుంది. బట్ ఫార్ ఇన్ ద డిస్టెంట్ ఫ్యూచర్, రాబో భవిష్యత్తులో అప్పుడు చెప్పబడుతుంది. నీ వాగ్దానం, నా వాగ్దానం ఎప్పుడో దేవుడు రాసి పెట్టాడు. ఏ స్టార్ విల్ రైజ్ ఫ్రమ్ జాకోబ్, ఒక నక్షత్రము యాకోబులో ఉదయించును. ఏ సెప్టర్ అంటే రాజదండము, విల్ ఎమర్జ్ ఫ్రమ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెలీ దేశంలో ఏలుతారు యేసుక్రీస్తు ప్రభు. ఇట్ విల్ క్రష్ ద హెడ్స్ ఆఫ్ మోయాబ్స్ పీపుల్, మోయాబు ప్రజల యొక్క తలలు చెతక్కొట్టబడతాయి. క్రాకింగ్ ద స్కల్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ షేత్, షేతు యొక్క ఆ యొక్క కపాలాలు, పుర్రెలు విరగొట్టబడతాయి అని చెప్పబడుతున్న వాక్యము మనము నేర్చుకునే ముందు ఈ సంఖ్యాకాండము 24వ అధ్యాయము మనకి మొత్తము 25 వచనాలు కలవు. దీన్ని వరకెల్ అంటారు. అంటే బిలాము ఏ విధముగా ఆ దర్శనము చూడడం. హెబ్రూలో నక్షత్రాన్ని కొకేబ్ అంటే స్టార్. మరి గ్రీకులో ఈ యొక్క పదానికి ఎస్తేర్ అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు ఏమి చెప్పబడుతుంది మనము చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ రూట్ మీనింగ్ దేనికి వెళ్ళబడుతుంది? ఇక్కడ వాళ్ళు చెప్పబడుతున్న మొత్తం మీనింగ్స్ ఏంటంటే, ఏ లైట్నింగ్, ఏ బ్రైట్నెస్ అండ్ రేడియన్స్, అంటే ప్రకాశమానమైన, తేజోవంతమైన, లేకపోతే ఒక గొప్ప వెలుగు. కనుక ఈ కొకాబ్ అనేది ఒక నక్షత్రానికి మరియు సెలెస్టియల్ బాడీ అంటే ఆ సూర్యునిలో, ఆ యొక్క అంతరిక్షంలో ఉన్న ఒక ఆ యొక్క రూపము అని చెప్పబడుతూ, ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ఈ యొక్క ఫిజికల్ స్టార్స్ కి సూచనగాను, అదే విధముగా ఆ యొక్క దైవ దూతలు కూడా ఒక గొప్ప వెలుగుగా, ప్రకాశమానముగా కనబడతారనియు, మరియు అది ఆ యొక్క వెలుగు ఒక గైడెన్స్, మార్గదర్శకముగా
డివైన్ క్రియేషన్, దేవుని యొక్క ఆ యొక్క సృష్టిగా మరియు దేవుని యొక్క అంతరిక్షముగా కూడా చెప్పబడుతుంది. ఇంకా ఈ యాన్సియంట్ నార్త్ ఈస్ట్ అంటారు ANE, ఈ యొక్క కల్చర్ లో వీళ్ళు స్టార్స్ ని ఏమని రాశారు అంటే డైటీస్, అంటే దైవత్వమునకు సంబంధించినదిగా వారు గుర్తించుతూ ఇంకా చెప్పబడుతుంది ఏంటి అని అంటే ఆ యొక్క ఆకాశంలో జరుగు వింతల్ని బట్టి భూమి మీద కాలాలు మారుతాయి, ఆ యొక్క సీజన్స్ మారుతాయి, ఋతువులు మారుతాయి అని ఆదికాండము 1 అధ్యాయం 14 వచనంలో ఉన్న ప్రకారము ఈ యొక్క వాక్యములు రాయబడినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఈ యొక్క వాళ్ళు గ్రంథకర్తలు ఏమని రాశారు? ఈ 17వ వచనంకి చాలా ఏళ్ల తర్వాత జరగబోయే రాబోయే రాజైన దావీదు గురించిన మాటలు ఇక్కడ నేను మీకు చెప్తాను. ఒకసారి చూసేస్తే సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో దావీదు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పరుండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగున్న వారు చావవలనని 1 తాడు పొడుగున ఉన్నవారు బతకవచ్చునని నిర్ణయించాను. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. కాబట్టి ఇక్కడ దావీదు మోయాబీయులను హతము చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఇక్కడ 12వ వచనం చూస్తే మోయాబీయులు, అమ్మోనీయులు వీరందరూ మరి దావీదుకి ఆ యొక్క దాసులుగా వండినట్లు మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నట్లుగా ఆ రోజున బిలాము చెప్పిన వాక్యము ఇక్కడ నెరవేర్పులో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఇంకా ఏం చెప్తున్నారు? దావీదు సంతతి వాడైన యేసు ప్రభువును గూర్చిన వాక్కులుగా కూడా మరి ఇక్కడ మనకి నెరవేరినట్లు చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనము ఒక్కసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఐ సీ హిమ్ రా అంటారు, అంటే యెహోవా రాహి అంటే చూచుచున్న దేవుడు. కాబట్టి ఇక్కడ హెబ్రూ వర్డ్ ఏంటంటే రా అంటే రాహి, చూచుచున్న దేవుడు. కనుక ఇది ఒక గొప్ప విజన్, గొప్ప దర్శనం. నాకుంది దర్శనం, నేను చూశాను వాగ్దానం. కానీ నిజంగా చూచిన వాగ్దానికి మనం వెళుతున్న దారికి పూర్తి మార్గములు వ్యతిరేకముగా ఉంటాయి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, ప్రజలు వ్యతిరేకంగా ఉంటారు. కానీ వాగ్దానము చేసిన వాడు నిన్న నేర్చుకున్నట్టు నమ్మదగిన దేవుడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా జరిగింది, అప్పుడు అక్కడ అలా ఎలా నెరవేరుతుందో అది దేవుని యొక్క వాగ్దానం. ఇక బిహోల్డ్ అందానికి షూర్ అంటే ఖచ్చితముగా ఒక డీపర్ మీనింగ్ ఏంటంటే ఆ యొక్క నీకు స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. ఇది ఖచ్చితము అని ఇది నీలో విశ్వాసము కలిగిస్తూ ఉంటుంది. ఇక స్టార్ ని కొకాబ్, ఇంతకు ముందే చెప్పాను, ఆస్తర్ అని గ్రీక్ లో. ఈ కొకాబ్ అన్న దానికి ఆ యొక్క గొప్ప బ్రైట్నెస్, వెలుగును నింపనిగాను, గైడింగ్ లైట్. ఏ విధముగా మరి ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మనం చూచినప్పుడు ఇక్కడ ఆ యొక్క యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. కనుక ఈ యొక్క వాక్యములు మనము ఆ యొక్క మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ లేఖనం ద్వారా వాళ్ళు చెప్పారు బెత్లెహేములో పుడతాడు అని. అప్పుడు అలనాడు మోయాబీయుల ఆ ప్రాంతములో బిలాము చెప్పాడు. మరి ఆదికాండములో 49వ అధ్యాయం 10వ వచనం, ఇక్కడ యాకోబు దీవిస్తూ ఇశ్రాయేలు 12 గోత్రములను షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు,
ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. కనుక ఇక్కడ రాజదండము కోసము యోధాలో నుండి వచ్చును అని ఈ మధ్య మనము నేర్చుకున్నాము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ మీ హృదయములలో ఉదయించే వరకు. ఎవరు ఈ మార్నింగ్ స్టార్? ఇప్పుడు నేను నేర్పిస్తాను. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, ల్యాంప్. చూసారా? కాబట్టి దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. కనుక యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను అంటూ యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేర్చున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. కనుక ఏ వెలుగు? ఈ యొక్క ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం, సెప్టార్, రాజ్యభారము. చూసారా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. కనుక ఇక్కడ ఆయన నీతి న్యాయముల వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇన్ని గొప్ప లేఖనాలు మనము చదువుతూ పోతే ఆ వెలుగు ఎవరై ఉన్నారని యేసు ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 8:12, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు. నేను మొట్టమొదటి రోజున చెప్పాను, వెలుగు. ఆ వాక్యాలు మీకు చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం, ఇక్కడ తుయతైరా సంఘము వారికి ఈ యొక్క లేఖనాలు రాస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏ విధముగా చెప్పబడుతుంది నీకు నాకు అని చూచినప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారు? యేసు అను నేను నా దూతను పంపి, అంటే సంఘముల కోసము సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు. ఏంటంట? నేను అంటే యేసు అను నేను, చూసారా, దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. కాబట్టి యేసు క్రీస్తు ఈ మార్నింగ్ స్టార్ అయి ఉన్నాడు. మరి మనకి ఈ యొక్క వాక్యాలు ఈ ప్రకటన గ్రంథంలో మనము చూసినప్పుడు 2వ అధ్యాయము 24లో తుయతైరాలో మరి ఎవరికి చెప్పబడుతుంది ఈ వాగ్దానము? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనుడి, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కమ్మర వారి పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. కనుక ఆ వేకువ చుక్క నీకు ఇవ్వాలని ఆ వేకువ చుక్క అయిన వాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. చూసారా? సన్ ఆఫ్ రైటియస్నెస్. అంటే ఇన్ని వాగ్దానాలు ఆ రోజుల్లో నేను బైబిల్ చదువుతూ, ప్రభువా ఇన్ని వాగ్దానాలు ఎవరికయ్యా 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 అని చెప్పి ఎంతగా అడిగేవాడినో. అంటే బిలాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది అంటే, బిలాము కూడా ప్రవక్త, కానీ చెడుకి వాడాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళాడు. తన యొక్క సొంత పోకడ కోసం, తన సొంత యొక్క ఇచ్ఛను నెరవేర్చుకోవడానికి
ఇక్కడ 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనము చూస్తే సంఖ్యాకాండము, నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు, మొత్తం 7 దర్శనాలు చూచాడండి. కనుక 4 వరాకల్స్ అని చెప్పాను కదా, చిట్ట చివరి 3 మనము ఇక్కడ చూసినప్పుడు ఏ విధముగా ఇక్కడ బలిపీఠము కట్టి అక్కడ స్పష్టంగా 4వ వచనంలో ఉంది, బిలామునకు దేవుడు ప్రత్యక్షము కాగా. అక్కడ బలి అర్పించిన తర్వాత యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమని చెప్తున్నాడు బిలాము ఉపమాన రీతిగా, బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము, నా నిమిత్తము యాకోబును శపించుము, ఇశ్రాయేలును భయపెట్టవలను అంది కదా. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. నేను చెప్పాను కదా భయము అనేది. మరి ఆలోచించండి, నేను అతనిని చూచుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు, కనుక యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు అని చెప్పుతూ గొప్ప స్థితిని గురించి, అంటే శపించడానికి వచ్చిన వాడు దీవిస్తున్నాడు. కనుక ఆలోచించండి, ఎందుకు నువ్వు దీవించావు, శపించాలి కదా అంటే, నన్ను ఏమి చేయమంటావు అని చెప్పి ఇంకొక చోటికి పోయి మళ్ళా బలిపీఠం కట్టి ఇప్పుడు వారిని చూడకుండా మళ్ళా చెప్పడానికి మళ్ళా దేవుడు వస్తాడు, మళ్ళా మాట పెడతాడు, దీవించమని నాకు సెలవాయెను. యాకోబులో ఏ దోషము ఆయన కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని చెప్పుతూ, ఎటువంటి వేగం, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు అని చెప్పుతూ, యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు, యాకోబు వంశస్థులందరూ అని చెప్తూ ఆడు సింహము వలె అతను లేచును. ఎంతగా దీవిస్తున్నాడో ఆలోచించండి. అంటే నిన్ను శపించడానికి వచ్చిన వారు దేవుడు చెప్తాడు, బిలాము శాపమును నేను దీవెనగా మార్చి ఉన్నాను. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ మళ్ళా 3వసారి అక్కడ మనము చూచినప్పుడు ఏ విధముగా అక్కడ బలిపీఠము నర్పించి, మరి 24వ అధ్యాయము ఆ మొదటి వచనం నుంచి మనకి 4వ ఆ యొక్క చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, శకునముల చూచుటకు వెళ్ళక తన ముఖమును త్రిప్పుకొని, ఈసారి ఏమీ చూచుటకు వెళ్లకుండా శపించడానికి వెళ్తాడు. కానీ దేవుని ఆత్మ దిగి వచ్చింది. అతడు ఏమంటున్నాడు తెలుసా, బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచి వానికి వచ్చిన దేవోక్తి, దేవ వాక్కులు వినిన వాని వార్త అని చెప్పుతూ సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపి. ఎందుకు చదువుతుందని తెలుసా, ఈ దీవెనలు నీకున్నాయి. యేసు క్రీస్తు నీ హృదయమునందు అంగీకరించినప్పుడు ఈజ్ ద మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలె దేవుడు నిన్ను చేస్తాను అని చెప్పుతున్నాడండి. అతని రాజ్యము అధికమయ్యుండును. కనుక ప్రభువునందు ప్రియులరా, నిన్ను దీవించువాడు దీవించబడును, నిన్ను శపించిన వాడు శపింపబడును. ఈ వాక్యాలన్నీ నా జీవితంలో నెరవేరిని, ఈ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేరిని. నేను చెబుతున్న ప్రతి మాట, ప్రతి వచనము సత్యము. నాకు చెప్పబడిన ప్రతి మాట, నేను పొందుకొనిన దర్శనము, నేను చూచిన దర్శనము ప్రతీది కూడా నా జీవితంలో నేను నెరవేర్పులో చూసి ఉన్నాను. ఇప్పుడు మనం ముగించుకుంటే ప్రభునందు ప్రియులరా, ఇన్ని వాక్యాలు విన్న నీవు నేను, మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19వ వచనం నీతో చెప్పబడుతున్న వాక్యము, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడిక అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు,
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములాయెను. కనుక ఈరోజు వాక్యము నేర్చుకున్న ప్రభువునందు ప్రియులరా, దేవుడు నీ హృదయానికి రాజే, దేవుడు నీ హృదయానికి అధికారి అయి ఆయన పరిపాలనకు నీవు నేను ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆయన పెట్టిన చోట ఉంటామో, ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, ఆయన నీ ఉదయమును అరుణోదయ దర్శనము వలె, నీ కాంతి మధ్యాహ్న సూర్యుడి కాంతి వలె, నీ వెలుగునకు అనేక మంది రాజులు వస్తారు. ఎలాగ నిలబడ్డావు ఈ విశ్వాసంలో, ఎలాగ నీవు తట్టుకున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు నీ కలంట వచ్చే కన్నీరు దేవుడు న్యాయస్తుడు కాదు. చిన్న చిన్న వాటి కోసం ఎందుకు అమ్మేసుకుంటాం? ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది విత్తబడిన వాక్యం నిండారులుగా దీవిస్తూ, వీరు చీకటిలోనే నక్షత్రం విలువ తెలుస్తుంది, చుట్టూ చీకటి కమ్ముచున్నది, నీవు నక్షత్రము వలె ప్రకాశింతువు. ఎన్నో వాక్యాలు నేను చెప్పగలను. నక్షత్రము కోసం జ్ఞానులు ఎలా నడిచి వచ్చారు? ఎందరు దేవుని వైపు తిప్పుదరో వారు నక్షత్రముల వరే ప్రకాశించదరని యొక్క వాక్యం సెలవిస్తుంది. వీరిని అట్టి రీతిగా దీవించమని యేసు శ్రేష్టమైన నామమున దీవిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన కొరకు మనం ప్రకాశించకూడదు, దేవుని కొరకు ప్రకాశించు వారముగా ముందుముగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.